బ్రహ్మశ్రీ చదలువాడ సుందరరామ శాస్త్రులు వారి శ్రీ రుద్రాధ్యాయ వ్యాఖ్య 7వ భాగం 20-11-24 రుద్రాధ్యాయంలో నామక భాగంలో పంచమ అనువాకంలో ఉన్నాం. నమో భవాయ చ రుద్రాయ చ 1వ మంత్రం. నమః మళ్ళా నమో భవాయ చ రుద్రాయ చ నమః భవాయ చ రుద్రాయ చ. 4వ అనువాకంలో ఉభయతో నమస్కారాలైన యజస్సులు పూర్తయిపోయి ఇక 5వ అనువాకంలో ఈ నమస్కారం మొదలుగా గల యజస్సులే మళ్ళీ చెప్తారు. అందులో పంచమ అనువాకంలో పంచదశ యజస్సులు చెప్పబడతాయి. భవాయచ ప్రాణులకు కారణమైన వాడి కొరకు, భవంతి ప్రాణినః అస్మాత్ వీటి వలన ప్రాణాలు కలుగుతారు లేక ప్రాణులు ఏర్పడతారు పడతారు అని వ్యుత్పత్తి. రుద్రాయ చ హృదం రోదన హేతుభూతం దుఃఖం ద్రావయతీతి రుద్ర. రోదనం అంటే దానికి కారణమైన దుఃఖాన్ని పోగొట్టే వాడి కోసం నమః నమస్కారం. సర్వ ప్రాణులకు కారణమైన వాడికి నమస్కారం. రోదనానికి కారణమైన అంటే ఏడుపు కారణమైన దుఃఖాన్ని హరించేవాడు రుద్రుడు, ఆయనకి నమస్కారం. అంటే దుఃఖాన్ని హరించేవాడు సర్వ ప్రాణుల పుట్టుకకు కారణమైన వాడు అయిన రుద్రుడికి నమస్కారం. ఆయన కూడా భట్ట భాస్కరుడు కూడా ఇలా 13 అనువాకాల చేత దేవుడు విశ్వనాథుడవటం ప్రతిపాదించబడింది. ఇక మీదట అష్టమూర్తి అధిష్టానాన్ని చెప్పి దేవుడు స్తుతింపబడతాడు. ఉభయతో నమస్కారాలైన యజస్సులైపోయాయి. ఇక అంజతరో నమస్కారం ఇంకొక రకమైన అందులో కూడా అవి ఆ నమస్కారం గల యజస్సులే ఇందులో కూడా ఉంటాయి. భవాయచ అంటే భవత్యసౌ సర్వత్రా సర్వదా ఇతి భవ, ఇతడు అన్ని చోట్ల ఎప్పుడూ ఉండేవాడు, అందుకన్నా ఆయన్ని భవాయచ అని. లేక ఎప్పుడూ ఉండేవాడు కూడా లెక్కేసుకోవాలి. ఒకప్పుడు లేనివాడుగా సర్వం భావయతి సమస్తాన్ని కలగ చేసేవాడు. లేక సర్వై భావ్యతే అందరి చేత భావింపబడేవాడు అంటే ధ్యానింపబడే. లేక భవతి అస్మిన్ సర్వం అతని యందు సమస్తం ఉంటాయి. సర్వలోకకర్త, సర్వలోక భర్త, సర్వలోక లయకర్త అన్నీ ఆయనే అయినటువంటి వాడు. లోకాలన్నీ లోక జీవులన్నీ ఆయనలోనే ఉంటాయి. అలాంటి రుద్రుడి కొనకు భవుడు అష్టమూర్తులలో జలానికి అధిష్టాన దేవత. రుద్రాయ చ రోదయతి సర్వం అంతకాలే ఇతి రుద్ర. ప్రళయకాలంలో సమస్తాన్ని లయం చేసి అందులో ఉండే ప్రాణులను జీవులను ఏడ్పించేవాడైన రుద్రుడికి నమస్కారం. రుద్రుడు సూర్యమూర్తి అధిష్టాతృ ప్రకరణం కనుక మళ్ళా రుద్ర శబ్దం ఆమ్నాయం అంటే మళ్ళీ వస్తుంది. రెండోది నమః సర్వాయ చ పశుపతయే చ. నమః సర్వాయ చ పశుపతయే చ. నమః సర్వాయ చ పశుపతయే చ. సర్వాయ చ శృణాతి
హినస్తి పాపమితి సర్వ పాపాన్ని హింసించేవాడు, పోగొట్టేవాడు, నశింపచేసేవాడు, ఛేదనం చేసేవాడు. అలాంటి పాపాలు పోగొట్టే ఆయన అయిన రుద్రుడికి, అలాగే ఆయన ఎవరు? పశుపతయేచ, పశువులంతి వాళ్ళకి అంటే అజ్ఞాన పురుషులకు పాలకుడైన వాడికి నమస్కారం. నమస్కారం. పాపాలను పోగొట్టే వాళ్ళ కోసం అజ్ఞానుల అవటం చేత పశువుల వంటి వాళ్ళైన మనుష్యులను పాలించే వాడైన రుద్రుడికి నమస్కారం. సర్వాయచ భట్ట భాస్కర్ శృణాతి హినస్తి సర్వమంతకాలే ఇది శర్వ. ప్రళయకాలంలో సమస్తాన్ని హింసించేవాడు, అందువల్ల ఆయన శర్వాయచ. అలాంటి రుద్రుడికి, అలాంటి అగ్నిమూర్తికి అధిష్టాతకు, అలాగే పశుపతయేచ బ్రహ్మాది స్థావరం మొదలైన పశువుల యొక్క పాలకుడు అంటే 4 కాళ్ళ జీవుడు, 2 కాళ్ళ జీవుడు, ఎరిగినేవి, పాకేవి, ఈదేవి, ఇవన్నీ అలాంటి వాటికి అన్నిటికీ పాలకుడు పశుపతి అయినటువంటి రుద్రుడికి నమస్కారం. ఇతడు భూమి మూర్తికి అధిష్టాత. ఆయనకి నమస్కారం. 3 నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ. నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ. నమః నీలగ్రీవాయ చ శితికంఠాయ చ. నీలగ్రీవాయ చ నల్లని కంఠం, విషాన్ని తినటం చేత నల్లబడిన కంఠం కలవు. కాలకోట విషాన్ని ధరించి నల్లనైన కంఠం కలవాడు. శితికంఠాయ తెల్లని కంఠం కూడా కలవాడు. తెల్లనైన తక్కిన కంఠం, పైన ఇక్కడే నలుపు, మిగతా కంఠం అంతా తెలుపు. అలా 2 రకాలైన నలుపు తెలుపు కంఠంతో కూడిన వాడైన రుద్రుడికి కాలకూటాన్ని ధరించటం చేత నలుపుగా ఉన్న కంఠంలోని ఏకదేశం కలవాడికి నమస్కారం. తెల్లదైన తక్కిన కంఠభాగం గల రుద్రుడికి నమస్కారం. ఇక్కడ భట్ట భాస్కరుడు శితికంఠాయచ తెల్లని కంఠం కలవాడి కోసం కాలకూట ధారణమని భగవంతుని కంఠంలో వేయటం ఒక భాగం మాత్రమే నలుపు, మిగిలిదంతా తెల్లగానే ఉంది కదా, నలుపు తెలుపు. అలాంటి నల్లని కంఠం కలవాడి కోసం శితి ధవళమేచకౌ అనే నిఘంటు పునరుక్తి ఆదరం నమస్కారం అది తక్కింది సమానం. మిగతా అందరు చెప్పినట్టే ఆయన. తర్వాత 4 నమః కపర్దినే వ్యుక్తకేశాయ చ. నమః కపర్దినే వ్యుక్తకేశాయ చ. నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ. కపర్దినే జటాజూటం కలవాడైన రుద్రుడికి నమస్కారం. వ్యుక్తకేశాయ ఛేదింపబడిన వెంట్రుకలు కలవాడికి నమస్కారం. ముండిత సరస్సు కలవాడు అంటే బాగా జటాజూటం, బాగా గురికి గుండుగా ఉన్నట్టు శరస్సు కలవాడైన రుద్రుడికి నమస్కారం. జటాజూటం ధరించి పాశుపతాదుల వేషం కలవాడి, పశుపతుల వేషం వేసి అదిగే ముండితమైన శిరస్సు అంటే సన్యాసులాగా గుర్రం డిప్ప గీయించేసి బోడిగుండుగా ఉన్న సన్యాసి మొదలయ్యే వేషం కల రుద్రుడికి నమస్కారం. బాగా జుట్టు ఆయనకుంటుంది, జుట్టు లేని బోడి తల ఆయనకు.
ఆ రెండు రూపాలలో ఉండే రుద్రుడికి నమ. వియుక్త కేశాయచ ముండితాలైన వెంట్రుకలు, గొర్రగబడిన వెంట్రుకలు, క్షౌరం చెయ్యబడిన వెంట్రుకలు గల తల, సగం ఉండి తలం కేశాలు కలవాడు వ్యుక్త కేశ. సగం ఉండి తలములైన ముండితాలు, సగం మాత్రమే డిప్ప, మిగతాదాదో వెంట్రుకలున్నాయి. యజమాని మూర్తి గలవాడికి నమస్కారం. ఇతడు యజమూర్తి అధిష్టాత. 5 నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ. నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ. నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ. సహస్రాక్షయాయ చ అంటే 1000 కళ్ళు ఉన్నవాడి కోసం, ఇంద్రరూపమైన 1000 కళ్ళున్నవాడి కోసం. శతధన్వనే 100 ధనుస్సులు ఉన్నవాడి కోసం. 1000 భుజాలు అవతారం పొందిన వాడవటం చేత 100 ధనస్సులు కలవాడి కోసం నమః నమస్కారం. ఇంద్రరూపంగా 1000 కళ్ళున్న రుద్రుడికి 1000 భుజాలు కల అవతారాలలో 100 ధనుస్సులు ఏకకాలంలో ధరించిన రుద్రుడికి నమస్కారం. మళ్ళా ఇంద్రరూపంగా 1000 కళ్ళున్న రుద్రుడికి 1000 భుజాలు గల అవతారాలలో 100 ధనస్సులు ఏకకాలంలో ధరించినటువంటి రుద్రుడికి. ఆ భర్త భాస్కరుడు సహస్రాక్షాయచ అంటే పెక్కు అనేకమైన కళ్ళు కలవాడు. శతధన్వనేచ అంటే అనేక ధనుసులు, లెక్కైన లేదు అక్కడ, 100 800 1000 కాదు, అనేక ధనుస్సులు కలవాడు. లేక ధనుస్సు ఆయుధ ఉపలక్షణ, అనేక ఆయుధాలు ఉన్నవాడని కూడా. అలాంటి ఆయనకి నమస్కారం. తర్వాత 6 నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ. నమో గిరిశాయ చ శిపివిష్టాయ. నమః గిరిశాయ చ శిపివిష్టాయ చ. గిరిశాయ చ, గిరి అంటే కైలాస పర్వతం. కైలాస పర్వతంలో ఉండే రుద్రుడికి నమస్కారం. శిపివిష్టాయ చ, శిపి విష్ణువు అంటే విష్ణురూపుడైన రుద్రుడికి నమస్కారం. కైలాస పర్వతంలో ఉండేవాడు, విష్ణు రూపంగా ఉండేవాడు. విష్ణు శిపి విష్ణః, విష్ణు శిపి విష్ణః అని వేదం చెప్పింది. అందుకని శిపి విష్ణుడు అంటే విష్ణుమూర్తి కనుక విష్ణుమూర్తి రూపంలో ఉండేది కూడా రుద్రుడే. ఆ రుద్రుడికి భక్తులను అనుగ్రహించటానికి కైలాస పర్వతంలో ఉమాదేవితో కలిసి ఉమామహేశ్వర రూపంలో వెలసిన రుద్రుడికి సర్వలోకాలను రక్షించటానికి విష్ణు రూపాన్ని పొందిన రుద్రుడికి నమస్కారం. గిరిశాయ చ, భట్ట భాస్కరుడు ఏమంటున్నాడు? గిరిశాయ చ కైలాస పర్వతంలో ఉండేవాడి కొరకు, లేక ప్రశస్తమైన గిరి పర్వతం కలవాడి కొరకు. ప్రశస్తమైన గిరి పర్వతం అంటే కైలాసం, ప్రశస్తమైన పర్వతం అంటే కైలాస నివాసంగా ఉన్నవాడు. లేక గిరేహ ఈశ, కైలాస పర్వతానికి గిరీశుడు అంటే గిరేహ ఈశ, గిరికి ఈశుడు ప్రభు అంటే పర్వతానికి కైలాస పర్వత ప్రభువు ఈయన శివుడు. గిరాం ఈశ ఇంకొక అర్థం, గిరాం అంటే వాక్కులైన వేదాల ప్రణవానికి నాథుడైన వాడు. చక్కని భావం తీశాడు ఆయన. శిపి విష్టాయ
ఆదిత్య స్వరూపుడు. ఇక్కడ విష్ణువే కాదు, ఆదిత్యుడు కూడా శిబివిస్తుడు. శైత్యాచ్చ యవయోగాద్వాసి వారి ప్రచక్షతే తత్సానాద్రక్షణాద్వాపి శవయో రశ్మయో మతాః తేషు ప్రవిష్ట సవితా శిపివిష్టజ్యోత్స్యతే అని ఒక అర్థం చెప్పారు. శైత్యం వల్ల శీతలం అంటే సరి, అలాగే శయనం పడుకోవటం వల్ల సి అంటే జలమని కూడా, నీటి వలన దాన్ని పానం చెయ్యటం వల్ల, రక్షించటం వల్ల కాదు. శిపులు అంటే కిరణాలు చెప్పబడ్డాయి, అవి కిరణాలు. శిపులు అంటే కూడా చెప్పబడ్డాయి కనుక ఆ కిరణాలలో ప్రవిష్టుడు కనుక సూర్యుడిని శిపివిస్తుడు అని చెప్తున్నారు అని స్కంద పురాణంలో లేక శిపులంటే పశువులు. యజ్ఞో వై విష్ణు పశవశిపి అని వేదం చెప్పిందట. అదిగన వాటిలో విష్ణుడు అంటే ప్రవిష్ణుడు, గొప్పవాడు, సర్వప్రాణులలో అంతర్యామి రూపంగా వ్యాపించిన వాడైన రుద్రుడి కోసం నమస్కారం. 7 నమో మీఢుస్తమాయ చేషు మతే చ. నమో మీఢుస్తమాయ చేషు మతే చ. నమః మీఢుస్తమాయ చ ఇషుమతే చ. ఈ ఇషుమని వదిలిపెట్టదు. పశువు అంటే బాణం, కత్తి. మీఢుస్తమాయ చ. మీఢుస్తం అంటే మేఘ రూపంలో బాగా వర్షం ఇచ్చేటువంటి ఆయన కోసం. ఇషుమతే చ బాణాలు కలవాడి కోసం. నమః నమస్కారం అంటే సర్వభూతాలకు పోషణ కోసం మేఘ రూపంలో ఉంటూ వర్షాన్ని ఇస్తూ పంటలు పండించటానికి దోహదపడేవాడు. అలాంటి రుద్రుడికి నమస్కారం. సాధువులను బాధించేవాళ్ళు, సజ్జనులను బాధించేవాళ్ళను శిక్షించటానికై ఎప్పుడు బాణాలు ధరించే శివుడికి నమస్కారం, రుద్రుడికి నమస్కారం. సరక ప్రాణ పోషణ కోసం వర్షాన్ని కావలసినంత ఇచ్చేవాడు, అలాగే ప్రాణులను హింసించే వాళ్ళని శిక్షించడానికి బాణాలు చేత్తో పట్టుకొని ఎప్పుడూ సిద్ధంగా, అలాంటి రుద్రుడికి నమస్కారం. ఇషుమతేచ అంటే పెక్కు బాణాలు, అనేక బాణాలు కల వాడికి, అలాగే మహాసూర్యుడికి అని చెప్పుకోవాలి. ఆయనకి నమస్కారం. మిగతా అంతా మామూలుగానే చెప్పారు. 8వ దానికి వచ్చి నమో హ్రస్వాయ చ వామనాయ చ. హ్రస్వం అంటేనే పొట్టి, వామనమన్నా పొట్టి. నమో హ్రస్వాయ చ వామనాయ చ. నమః చమకం అన్నాం కనుక నమక చమకాల్లో కూడా చా వస్తుంది. ఇది మాత్రం ఇంకా నమకంలోనే ఉన్నాం. నమః హ్రస్వాయ చ వామనాయ చ. చ అంటే మరి ఇది కాక అంటాం. హ్రస్వాయ చ అల్పమైన ప్రమాణం కలవ అంటే వామనుడు అనుకోవచ్చు, పొట్టివాడు. అలాగే వామనాయ చ సంకుచితమైన అవయవాలు కలవాడు అయినటువంటి పొట్టి అవయవాలు. పొట్టివాడికి పొట్టి అవయవాలు కాకుండా పొడుగుండవుగా, అలాంటి అవయవాలు కలవాడైనటువంటి రుద్రుడికి నమః నమస్కారం. పొట్టి శరీరం, పొట్టి అవయవాలు కలవాడికి నమస్కారం. శరీరమే పొట్టి, అందులో చేతులు, కాళ్ళు, ముక్కు, మోరు అన్నీ చిట్టిగానే ఉంటాయి. అంతేగాని పొట్టిగా ఉండి చేతులు బారుగా ఉండవు, కాళ్ళు బారుగా ఉండవు. అలా ఉంటే సిమెట్రీ అంటారే, సౌష్ఠవం కుదరదు. ఆ సౌష్ఠవంగా ఉన్నవాడు పొట్టితనంలో కూడా గట్టితనం ఉన్నవాడు.
భట్ట భాస్కరుడు కూడా అదే అభిప్రాయాన్ని చెప్పాడు. ఇంకోటి 9 నమో బృహతే చ వర్షీయసే చ నమో బృహతే చ వర్షీయచే చ నమః బృహతే చ వర్షీయసే చ. అది దాని పదవిభాగం. బృహతే చ, బృహత్ అంటే బాగా పెద్ద, ద్రాఘిస్తంభం అంటే బాగా పొడవై, అలాగన్నమాట. ఆకారం చేత పెద్ద రూపం కలవాడు, వర్షీయ చేత గుణాల చేత పెద్దవాడు. ఇంకా అంత బారుగంటే లాభం లేదుగా, వాడి గుణాలు కూడా అంత బారుగా కనుక విశిష్టమైనటువంటి శరీరం కలవాడు, దానికి తగ్గిన గుణాలు కలవాడు అయినటువంటి రుద్రమూర్తికి నమస్కారం. ఆకారం చేత గొప్ప అయిన వాడి కోసం, గుణాల చేత అధికుడైన వాడు, అంతటికి గుణశ్రేష్ఠుడు ఇంకొకడు లేదు లోకంలో, ఎక్కడ దొరకడు. అలాంటి గుణశ్రేష్ఠుడు, ఆకార శ్రేష్ఠుడు అయిన రుద్రుడికి నమస్కారం. ఆయన భట్ట భాస్కరుడు కూడా ఇదే అభిప్రాయాన్ని ఏం మార్చకుండానే చెప్పారు. తర్వాత 10వ మంత్రం నమో వృద్ధాయ చ సంవృద్ధ్వనే చ నమో వృద్ధాయ చ సంవృద్ధ్వనే చ నమః వృద్ధాయ చ సంవృద్ధ్వనే చ. వృద్ధాయ చ వయస్సు చేత బాగా ముసలితనం, వృద్ధ ఎక్కడో వృద్ధ శివుడు ఉంటాడు, ఆ వృద్ధ పేరు వృద్ధ శివుడే ఎక్కడో ఉంటాడు. అలాంటి వయస్సు చెల్లిన వృద్ధ రూపంలో ఉండే రుద్రుడు, వేదాల చేత చక్కగా స్తుతి చేయబడేటువంటి రుద్రుడికి సంవృద్ధనేచ అంటే వేదాల చేత పొగడబడినటువంటి రుద్రుడికి నమః అంటే వయస్సు చేత ముసలివాడైన వేదాల చేత గొప్పగా పొగడబడినటువంటి రుద్రుడు. ఏంటి వయస్సు అంటే అనాదిగా ఉన్నాడై కనుక ఎప్పుడూ పుట్టాడు, ఎప్పుడు ఉన్నాడు, ఎప్పుడు లేకుండా ఉండటం లేదు. ఆయన ఎప్పుడు నిత్యం ఉంటాడు కనుక ఆయన వయస్సు ఇది అంది. కనుక వృద్ధుడు, వృద్ధాచలం మర్చిపోయిందా, వృద్ధాచలం ఉంది, అక్కడ దేవుడు ఉంటాడు. కనుక బాగా ఎక్కువ వయస్సు కలిగిన వాళ్ళకి వేదాలచే చక్కగా స్తుతింపబడినవాడు అయిన రుద్రుడికి. ఇక్కడ భట్ట భాస్కరుడు ఏమంటాడంటే సంవృద్ధనేచ అంటే బాగా వృద్ధుడు. ఇందాక చెప్పిందే ఇప్పుడు కూడా స్తోత్రాల చేత వృద్ధి పొంది. ఈ వృద్ధి దేనివల్ల? ప్రజలు, దేవతలు, ఋషులు మొదలైన వాళ్ళందరూ నిత్యం స్తోత్రం చేయటం చేత, అంటే పంపు కొడితే టైర్ బాగా ఊపుతుంది. ఆయన కూడా ఈ స్తోత్రాల చేత బాగా ఉబ్బి బాగా పెద్ద పెరిగి వృద్ధి పొందాడు అనే ఒక భావం. అలాగే లేక భక్తులను చక్కగా వృద్ధి పొందిస్తే, తాను వృద్ధి పొందడం కాదు, భక్తులను కూడా తనంతటి వాణ్ణి చేస్తాడు. అలాంటి రుద్రమూర్తికి నమస్కారం. 11 నమో అగ్రియాయ చ ప్రథమాయ చ. అగ్ని కాదు, అగ్రియాయ చ, అగ్రం అంటే ముందు అన్నమాట. నమో అగ్రియాయ చ ప్రథమాయ చ. ఇది ఆంధ్రాయం రిపీట్ అవుతాయి. అగ్రం అన్నా ఒకటే, ప్రథమం అన్నా ఒకటే. నమః అగ్రియాయ చ ప్రథమాయ చ. అగ్రియాయ చ అందరికంటే ముందు ఉన్నవాడు, మొదట ఉన్నవాడు. ఆయన తర్వాతే మిగతా ప్రాణులందరూ. జగత్తు పుట్టటానికి ముందే ఉన్నాడు. పుట్టడమే కాదు, ఆయన పుట్టించాడు కనుక పుట్టడానికి ఆయన ముందు పుట్టే కాదు, అందరినీ పుట్టి. ప్రథమాయ చ, ప్రథముడు అంటే నంబర్ 1, ముఖ్యుడుగా ఉన్నాడు. మిగతా వాడు
ఏదో పుట్టిస్తే అంతటితో ఆక్కగలుగా ఆ పుట్టించిన వాడు, పుట్టింపబడ్డవాడు, వాళ్ళందరిలో కూడా ముఖ్యుడు, ప్రాముఖ్యం ఉన్నవాడు. అలాంటి రుద్రుడికి నమస్కారం. కనుక ప్రపంచం కలగటానికే ముందు ఉన్నవాడు, సభలలో ఉత్తముడైనటువంటి వాడు, ప్రాణులలో ఉత్తముడైనటువంటి గుణాలు కలిగిన రుద్రుడికి నమస్కారం. భట్ట భాస్కరుడు కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. ఇంకోటి 12 నమ ఆశవేచాజిరాయ చ, నమ ఆశవేచాజిరాయ చ, నమః ఆశవే చ అజిరాయ చ, అజిరాయ చ. ఆశవేచ అంటే త్వరగా వ్యాపించే ధర్మం కలవ, అంటే విస్తరిస్తాడు, అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల. అజిరాయచ గమనంలో అంటే వెళ్ళటంలో, ప్రయాణంలో సమర్థుడైన వాడి కోసం నమః నమస్కారం. సమస్త ప్రపంచాన్ని త్వరగా వ్యాపించే వాడి కోసం, అలాగే గమనంలో, నడకలో, ప్రయాణంలో సమర్థుడైనటువంటి వాడి నమస్కారం. కనుక శీఘ్రంగా వ్యాపించాలంటే పిక్కబలం బాగా ఉండాలి, పరుగు బాగా ఉండాలి, పరుగులాంటి నడక. అలా నడకగలిగినటువంటి రుద్రుడికి ప్రపంచంలో త్వరగా వ్యాపించేవాడు, ఆ త్వరగా వ్యాపించటానికి కావలసిన త్వరగా నడిచేటువంటి సమర్థత గల కాళ్ళు అవి కలగవాడు. 13 నమ శీఘ్రియాయ చ శీభ్యాయ చ, నమ శీఘ్రియాయ చ శీభ్యాయ చ, నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ. శీఘ్రియాయ చ ఇందాక చెప్పిందే మళ్ళీ రిపిటేషన్ రాదు. శీఘ్రియాయ చ అంటే వేగంగా, శీఘ్రంగా వెళ్ళాలిరా అంటే త్వరగా వెళ్ళాలి, చాలా అందరికంటే ముందు వెళ్ళాలి. అది శీఘ్ర గమనం అంటే అందరికంటే ముందు వెళ్ళేవాడు, కనుక వేగంగా నడిచేవాడు. శీభ్యాయ చ, శీభ అంటే జలప్రవాహం, జలప్రవాహంలో ఉన్నవాడి కోసం నమః నమస్కారం. ఆయన నీళ్లలో ఉంటాడు ఎప్పుడు, లేకపోతే ఆయన ఏమిటి కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రంలో ఉంటాడు, ఆ అగ్ని నక్షత్రంలో దహనం చేసేయటమే. అందుకని ఆయన ఎప్పుడు చల్లబరుస్తూ ఉంటాడు. సీతమ్మనం కార్తీక మాసంలో ఎప్పుడు అభిషేకాలు శివుడికి ఎందుకు చేస్తాడు? ఆయన చల్లబరచకపోతే లోకాలు భస్మం అయిపోతాయి. వేగంగా నడిచేవాడి కోసం, జల ప్రవాహంలో ఉండి శీతలంగా ఉండేవాడైన రుద్రుడికి నమస్కారం. భట్ట భాస్కరుడు కూడా అదే అభిప్రాయాన్ని చెప్పాడు, ఏం తేడాలే. నమ ఊర్మాయ చ నమ ఊర్వాయ చ అవస్వన్యాయ చ, నమ ఊర్వాయ చ నమ ఊర్మ్యాయ చ వస్వజ్ఞాయ చ అవస్వన్యాయ చ, నమ ఊర్వాయ చ అవస్వన్యాయ చ కలిపితే నమ ఊర్మ్యాయ చ, నమ ఊర్మ్యాయ చ అవస్వన్యాయ చ అని మంత్రం. నమః ఊర్మ్యాయ చ అవస్వన్యాయ చ, రెండు లక్షణాలు, ఊర్మ్యాయ అవస్వన్యాయ, ఆ రెండు లక్షణాలు కలవ. ఊర్మ్యాయ చ, ఊర్మి అంటే ఆ నదుల్లో కానీ సముద్రంలో కానీ తరంగ, కనుక తరంగాలలో ఉన్నటువంటి రుద్రుడికి. అవస్వన్యాయ చ అంటే స్వనం అంటే ధ్వని, అవస్వనం అంటే ధ్వని లేకుండా ఉండేవాడు, ధ్వని లేని జలంలో ఉండే రుద్రుడికి నమస్కారం. అది కనుక ఏమిటి, తరంగాలలో ఉన్న రుద్రుడికి
తరంగాలు ఎక్కడుంటాయి? నదిలోనో సముద్రం, అంటే జలంలో. అలాంటి జలంలో ఉన్నవాడైన రుద్రుడికి నమస్కారం. తరంగాలలో ఉన్న రుద్రుడి కోసం నిలిచి ఉండటం చేత ధ్వని లేక, అంటే ప్రవాహం లేక ఉన్నటువంటి జలంలో ఉన్నవాడికి వాడైన రుద్రుడికి నమస్కారం. భట్ట భాస్కరుడు కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. 15 నమః శ్రోతస్యాయ చ శ్రోతప్యాయ చ ద్విప్యాయ చ నమః శ్రోతప్యాయ చ ద్విప్యాయ చ నమః శ్రోతప్యాయ చ ద్విప్యాయ చ. ఇది 15. దీంతో ఈ అనువాకం పోయి. ఇది శ్రీ యజుస్సంహితాయాం చతుర్థకాండే పంచమ ప్రపాఠకే పంచమ అనువాక. శ్రోతస్యాయ చ అంటే ప్రవాహంలో ఉన్నవాడి కోసం. ద్వీప్యాయ చ ద్వీపం అంటే నీళ్లు ఉన్న ప్రదేశం, అంటే జలమధ్యమల్లో భూమిలో ఉండేవాడైన రుద్రుడికి నమస్కారం. శ్రోతస్సు అంటే నీళ్ళు, ఇందాక పొరపాటు. నమః శ్రోతస్యాయ చ ద్వీప్యాయ చ. అది శ్రోతస్సు అంటే ప్రవాహంలో ఉన్న రుద్రుడికి. ద్వీప్యాయ చ జలమధ్యంలో ఉన్న, భూమిలో ఉన్న, చుట్టూ నీళ్లు మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపం అంట. భారతదేశం ద్వీపకల్పం, చుట్టూ నీళ్ళేగా మనకి. అలాంటి అందులో ఉండే రుద్రుడికి నమస్కారం. జల ప్రవాహంలో ఉన్నవాడి కొరకు, జల ప్రవాహం మధ్యలో ఉన్న, భూమిలో ఉన్నవాడైన రుద్రుడికి నమస్కారం. ఇందులో అధిష్టాన వ్యాపార భేదం చేత భేదాన్ని అవలంబించి నమస్కారం. ఇది శ్రీమద్ కవాటోపనాయ సుందరరామ ప్రణీతంబైన శ్రీ రుద్ర భాష్య ఆంధ్ర వివరణలో పంచమానువ. ఇక షష్టానువాకంలోకి వచ్చాం. మొదటిది నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ. ఇప్పుడు 2 కాంట్రవర్సీలు, ఒకటి లావు ఒకటి పొడుగు, ఒకటి పొట్టిది ఒకటి పొడుగు, ఒకటి లావు ఒకటి సన్నం. అలాంటివన్నీ కూడా అంటే ఏంటి, తేడాలు ఉంటాయి. వీటి తేడాగాడంటే అలాగనమాట. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ. పంచమ ఇందాక చెప్పుకున్న అనువాకంలో కొన్ని అన్యతరతో నమస్కారాలు, అంటే ఇతరాలైన నమస్కారాలు, నమస్కారాలైన యజుస్సులు చెప్పబడ్డాయి. అంటే ఒకే ఒక వాక్యం ఉంటే అది యజుస్సు అన్నాం కదా. కనుక ఈ షష్టానువాకంలో మరికొన్ని అలాంటివే యజుస్సులు చెప్తున్నారు. జ్యేష్ఠాయ చ విద్య ఐశ్వర్యం మొదలైన వాటిలో అధికుడు. అది ఆయన జ్యేష్ఠుడంటే విద్యలో ఐశ్వర్యంలో ఎవ్వళ్ళ కంటే కూడా గొప్పవాడు, అంటే అధిక ఐశ్వర్యవంతుడు, అధిక విద్యావంతుడు, అలాంటివాడు. కనిష్ఠికాయ చ అంటే అవిద్యా మొదలైన తక్కువైన వాటి వల్ల బాగా అల్పుడైన వాడు కూడా ఆయనే. అంటే విద్య చేత ఉన్నతుడైన వాడు ఆయనే. విద్య లేకుండా అల్పజ్ఞానం చేత అజ్ఞానంగా ఉన్నవాడు కూడా ఆయన. వాళ్ళలోనూ రుద్రుడున్నాడు, వీళ్లలోనూ రుద్రుడు. కనుక వాళ్ళిద్దరిలో అంతర్యామి రూపంగా ఉన్న రుద్రుడికి నమః నమస్కారం. విద్య ఐశ్వర్యం మొదలైన వాటి చేత అధికుడైన వాడి రూపంక రుద్రుడికి నమస్కారం. అతి తక్కువగా అల్పుడైన వాడి రూపంగా ఉన్నటువంటి
రుద్రుడికి నమస్తే. జ్ఞాని అయిన రుద్రుడికి, అజ్ఞాని అయిన రుద్రుడికి నమస్తే. జ్ఞానిలో అజ్ఞానిలో ఉండేది దేవుడు శివుడే కనుక అలాంటి శివుడికి నమస్తే. ఇక్కడ భట్ట భాస్కరుడు ఏం చెప్పాడంటే, జ్యేష్ఠాయ బాగా ముసలివాడి కొరకు లేక బాగా ఉత్తముడైన వాడి కొరకు. జ్యేష్ఠుడు అంటే జ్యేష్ఠుడు అంటే పెద్దన్న జ్యేష్ఠ భ్రాత, జ్యేష్ఠ కుమారుడు, మొదటివాడు పెద్దవాడు అంటే ఉన్నవాళ్ళలో పెద్దవాడు కనుక జ్యేష్ఠుడు అంటే ఉన్నవాళ్ళలో వృద్ధుడైన వాడు. దీనిలో వివేకంలో విద్యలో అది. అలాగే కనిష్ఠకాయ బాగా చిన్నవాడు, కనిష్ట కుమారుడు, కనిష్ట పుత్రిక అంటుంటారు. అలాగే మిక్కిలి తక్కువైన వాడు, వీళ్ళిద్దరి రూపంలో రుద్రుడు ఉంటాడు. వీళ్ళిద్దరిలో కూడా కనుక జ్యేష్ఠుడి రూపంలో కనిష్ఠుడి రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. అది ఒకటి మొదటి. రెండు, నమః పూర్వజాయ చాపరాయ చ. నమః పూర్వజాయ చాపరాయ చ అది మంత్రం. నమః పూర్వజాయ చ అపరజాయ చ అది పద విభాగం. పూర్వజాయ చ ఇందాక చెప్పింది. జాయ అంటే పుట్టినవాడు. జాత అని మనం ముద్రాక్షుడు కాదు, శూద్రకుడి వసంతిలో మృత్యకటికంలో ఈ జాత అని పిలుస్తారు. అదే కుమార్తె కానీ కొడుకుని కానీ జాత అని పిలవటం మనం చూసాము. అలాగే ఇక్కడ అంటే జాయ అంటే పుట్టినవ. పూర్వజాయ అందరికంటే ముందు పుట్టి సృష్టికి మొదట హిరణ్య గర్భ రూపంగా పుట్టిన వాడైన ఎవడైనా రుద్రుడిగా. రుద్రుడికి అపరజాయ అందరికంటే వెనక ముందు పుట్టే వాళ్ళలో రుద్రుడుంటే వెనక పుట్టే వాళ్ళలో రుద్రుడు ఉండడా? వాళ్ళలో దెయ్యం ఉండదుగా కనుక వాళ్ళల్లో కూడా ఉండదు రుద్రుడు. కనుక ప్రళయకాలంలో కాలాగ్ని మొదలైన రూపంలో పుట్టిన వాడి కోసం నమః నమస్కారం. కనుక దీని భావం ఇలా చెప్పారు. సృష్టి ప్రారంభంలో హిరణ్య గర్భ రూపంలో బంగారు గుడ్డు రూపంలో అవతరించి ఆ తర్వాత జగత్తును సృష్టించి సర్వలోక సృష్టి చేసిన వాడు హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భ రూపంలో ఉన్నటువంటి రుద్రుడికి ప్రళయకాలంలో కాలాగ్ని మొదలైన వాటి రూపంలో ప్రళయాన్ని సృష్టించి వాటిని అన్నిటినీ కూడా జగత్తు సృష్టినంత లయం చేసేవాడి అయిన రుద్రుడికి నమస్కారం. కనుక సృష్టించే రుద్రుడికి, లయం చేసే రుద్రుడికి కూడా నమస్కారం. సృష్టి ప్రారంభంలో హిరణ్య గర్భ రూపంలో అవతరించి జగత్తును సృష్టించే రుద్రుడి కోసం ప్రళయమైనప్పుడు కాలాగ్ని మొదలైన వాటి రూపంగా ప్రళయాన్ని కావించి ఇంకేం లేకుండా లయం చేసేటువంటి రుద్రుడికి నమస్తే. ఇక్కడ భట్ట భాస్కరుడు ఏమంటాడంటే పూర్వజాయచ అంటే ముందు పుట్టిన వాడి కోసం సర్వ ప్రాణులు పుట్టటానికి ముందు ఆయనే ఉన్నాడు, పుట్టాడు. ఆయన పుట్టక వెళ్ళి పుట్టక సాగు మధ్య పెరగటం లేదు, ఎప్పుడూ ఒకటిగా. అలా ఉన్నవాడి కోసం ముఖ్యమైన పుట్టుక ఈశ్వరుడిలో సంభవి కాదు కనుక సర్వ ప్రాణులు పుట్టటానికి ముందే కళ సత్త ఇక్కడ ఉపలక్ష్యం. సత్ అనేటువంటిది అన్నిటికంటే ముందు ఉంటుంది, దానిలోంచే సృష్టి జరుగుతుంది. అలాంటి సత్తామాత్రుడైన రుద్రుడికి జన్మ లేనివాడు, ఆయనకి జన్మ లేదు, లేక అనాది అయిన శివుడికి లేక రుద్రుడికి నమస్కారం. అపరజ్యాయ వెనక ఉన్నవాడి
అంటే సమస్త ప్రాణులు నశించిపోగా మిగిలినవాడు అయినటువంటి, అంతేగాని కనిష్టగా అంటే ఇందాక చెప్పిన అర్థంతో పాటు ఇది కూడా, అంటే లయంలో అన్నీ పోగా మిగిలినవాడు ఆయనే. సృష్టి ప్రారంభానికి ముందు ఆయనే ఉన్నాడు, సృష్టి అంతమైన తర్వాత ఆయనే మిగిలాడు. అలాంటి రుద్రస్వామికి నమస్కారం. తర్వాత ఇందులో మూడోది నమో మధ్యమాయ చ, మధ్యమాయ చాపగల్భాయ చ, మళ్ళ నమో మధ్యమాయ చాపగల్భాయ చ, నమః మధ్యమాయ చ ఆపగల్భాయ అపగల్భాయ చ, అపగల్భాయ చ మధ్యమాయ చ, మధ్యకాలంలో పుట్టిన వాళ్ళకు, అంటే దేవత నరులు, తిర్యక్ అంటే పక్షాదులు మొదలైన, మొదట హిరణ్య గర్భుడు, ఆ తర్వాత ఈ సృష్టి అంతా జరిగి వీళ్ళలో పుట్టిన వాడి కొర, ఆ రూపంలో పుట్టినప్పుడు రుద్రుడే పుట్టాడు ఈ రూపాలన్నిటిలో కూడా. అలాగే అపగల్భాయ, అపగల్భ అంటే ఇంద్రియ జ్ఞానం లేని బాలుడి కొర. బాలుడు పుడితే వాడికి ఇంద్రియాలు ఏమిటో, శరీరం కాలేమిటో, చేయమిటో, నోరేమిటో తెలియదు. అలాంటి ఇంద్రియాల చేత విషయాలు చక్కగా గ్రహించటానికి తెలియనటువంటి శిశువైనటువంటి వాడైన, అంటే శిశు రూపంలో కూడా రుద్రుడు ఉంటాడు. ఆ రుద్రుడికి నమస్కారం. మరి మధ్యకాలంలో దేవ మనుష్య తిర్యక్, మొదటమో హిరణ్యగర్భుడు, ఆయన వల్ల సృష్టి, ఆ తర్వాత దేవ మనుష్య తిర్యక్ రూపాలైనటువంటి ఈ జంతుజాలాన్ని వీటందరినీ కూడా ఆవిర్భవింపచేసిన వాడైన రుద్రుడికి నమస్కారం. అంటే చక్కగా ఇంద్రియ జ్ఞానం లేనటువంటి శిశు రూపంలో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం. ఇవన్నీ పెరగాలంటే ముందు శిశువు రావాలి, శిశువులో రుద్రుడు ఉంటుంది, ఆ రుద్రుడే అందరినీ కలిపి ఆ రుద్రుడి రూపంలో ఉండే ఆ శిశు రూపంలో ఉండే, అంటే శిశువుడు అంటే వాడికి ఏంటి జ్ఞానం ఉండదు, అజ్ఞానంగా ఉంటుంది. అజ్ఞాన రూపంలో ఉన్న శిశువు దేవ మనుష్య రూపంలో ఉన్నటువంటి ఈ రుద్రుడికి నమస్కారం. భర్త భాస్కరుడు మధ్యమాయచ అంటే మధ్యకాలంలో ఉన్నవాడి కొరకని, అపగల్భాయచ అంటే బాగా శిశువైన వాడి కొర, ఆ రూపుడి కొరకు నమస్కారం అని చెప్పి ఆయన వదిలేశారు. తర్వాత ఇందులో 4 నమో జఘన్యాయ చ బుద్ధినియాయ చ, నమో జఘన్యాయ చ బుద్ధినియాయ చ, నమః జఘన్యాయ చ బుద్ధినియాయ చ. జఘన్యాయ జఘనంలో పుట్టిన వాడి కొర, గోవు ఆవు మొదలై వాటి జగనంలో అంటే పశ్చాత్ భాగంలో వెనకాల భాగంలో దూడలు మొదలైనవి పుడతాయి, వెనకాల పుడతాయి తెలుసు కదా మనకి. అలాగే ఆ రూపంలో పుట్టిన వాడి కొరకు బుద్ధినియాయ బుద్ధనంలో అంటే మూలంలో పుట్టిన వాడి, వృక్షాదులు వాటి మూలాల నుంచి కొమ్మరొస్తాయి కనుక ఆ మూల స్వరూపుడైన రుద్రుడు ఆవుల్లాంటి జంతువుల వెనకాల నుంచి వాటి సంతానాన్ని ఉద్భవింపచేస్తాయి. అలాంటి రూపంలో ఉన్న రుద్రుడికి, అలాగే వృక్షాదులు మూల రూపంగా కొమ్మలు అవి విస్తరిస్తాయి కానీ ఆ రూపంలో ఉండే రుద్రుడికి, ఆవులు మొదలైన పశువుల వెనక భాగం పశ్చాత్ భాగంలో దూడలు మొదలైన వాటి రూపం చేత ఆవిర్భవింపచేసేవాడు అయిన రుద్రుడికి నమస్కారం. వృక్షాదులు
వాటి మూలాలలో కొమ్మలు మొదలవైన వాటి రూపాలను పుట్టించిన వాడి కోసం నమస్కారం. 5 నమస్సోభ్యాయ చ ప్రతిపర్యాయ చ. నమ సోభ్యాయ చ ప్రతిపర్యాయ చ. నమః సోభ్యాయ చ ప్రతిపర్యాయ చ. సోభ్యాయ చ ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం సహవర్తతే ఇది శోభః. తత్ర భవస్యోభ్యః అని ఒక అర్థం వ్యాఖ్యానం చెప్పారు. పుణ్యపాపాలను రెండిటితో కూడిన మనుష్యలోకంలో ఉన్న వాడివ కనుక ఆయన మన కోసం మనుష్య రూపంలో ఉండి పుణ్యపాపాల మధ్య కొట్టుకుంటూ ఉండే ఈ మనుష్య లోకంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. ప్రతిపర్యాయ వివాహాది కర్మలలో హస్తాలను ధరించేటువంటి రక్షాబంధం ప్రతిసరం అంటే అది ప్రతిసర్యాయ ప్రతిపర్య కాదు ప్రతిసర్యాయ నమస్సోభ్యాయ చ ప్రతిసర్యాయ కనుక దానికి పెళ్లి చేయాలన్నా ఉపనయనం చేయాలన్నా రక్షాబంధనం కడతా. అది అయ్యేదాకా వాడి దగ్గరికి ఏవి రావు అంటే దుష్టగ్రహాలు మొదలై అలాంటి ప్రతి వారం దాని యోగ్యుడైన వాడి కొరకు వివాహం మొదలైన కర్మల చేత సంస్కరింపబడే వాడి రూపంలో ఉన్నవాడి కోసం నమః నమస్కారం. పుణ్యపాపాలు రెండిటితో కూడిన మనుష్యలోకంలో ఉన్న రుద్రస్వామికి నమస్కారం. వివాహాది సంస్కారాల చేత సంస్కరింపబడే మానవుడు పురుషుడు స్వరూపంగా అంటే సంస్కరింపబడిన మానవ స్వరూపుడుగా ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం. ఇక్కడ భట్ట భాస్కరుడు ఏం చెప్పాడు? శోభ్యాయ చ. శోభం అంటే గంధర్వ నగరం అన్నాడు ఆయన. సాల్వ శోభ మధిస్తాయ. సాల్వుడు సోముణ్ణి అధిష్ఠించి అని సాల్వుడిని ఆకాశమైన నగరం శోభ సంజ్ఞమని భారతంలో ఉంది. వాడు వచ్చాడు కదా, ఈ దుర్యోధనాదులు వాడిని ఏదో అంటే వాడిని వీడిని పీకారు బాగా, అలా వాడు శోభ అని నగర మాత్రానికి అంటే అన్ని నగరాలలో ఉన్నవాడి కోసం. ఒక నగరంలోనే ఉంటాడా? నగరాలన్నీ ఆయన కనుక అన్ని నగరాలలో ఉన్నవాడి కోసం. లేక శీతోష్ణాలు రెండితో చలికాలంలో ఉండి వేసవికాలంలో పారిపోడు, వేసవికాలంలో ఉండి చలికాలంలో పారిపో కనుక అన్ని కాలాలలో ఉంటాడు. అలా ఉండేటువంటి అంటే ద్వంద్వాలతో ఉండేటువంటి రుద్రుడికి నమస్కారం. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ. నమః యామ్యాయ చ క్షేమ్యాయ చ. యామ్యాయ చ యమ అని అర్థం. యామ అంటే యమలోకంలో పాపులను శిక్షించేవాడి రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. కనుక యమలోకంలో పాపులను శిక్షించేవాడు యముడు కాదు, యముడు రూపంలో ఉన్న రుద్రుడు కనుక ఆయనకి క్షేమ్యాయ చ. క్షేమం అంటే మోక్షం, మోక్షానికి యోగ్యుడైన వాడి కొరకు అంటే జ్ఞానస్వరూప రూపంలో ఉండే రుద్రుడికి నమస్కారం. కనుక పాపులను శిక్షించేటువంటి వాడి రూపంలో ఉన్నవాడు, జ్ఞానుల రూపంలో ఉండేవాడు అయిన రుద్రుడికి నమస్కారం. యమలోకంలో పాపం చేసిన వాడు శిక్షించే యమరూపంలో ఉండేవాడికి
ఆత్మ పరోక్ష జ్ఞానాన్ని పొంది మోక్షం పొందేవాడి రూపంలో ఉండే రుద్రుడికి, ఈ రెండు రూపాల్లో ఉండే వాడైన రుద్రుడికి. ఇప్పుడు భాస్కరుడు ఏమంటాడు? యామ్యాయ, యమ అంటే ప్రళయకాలం అన్నాడే, లేక ప్రాణాల నిగ్రహం, ప్రాణాన్ని లాగేసుకోవాలి. అందు ఉన్నవాడి ప్రళయంలో ఉండేవాడు. లేక యమపురం, యామ్యం అందు ఉండేవాడు. క్షేమ్యాయ, క్షేమం అంటే రక్ష లేక మోక్ష లేక రక్షాస్థానం, అందులో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం. మిగతా అంతా తర్వాత 7 నమ ఉర్వర్యాయ చ కల్యాయ చ, నమ ఉర్వర్యాయ చ కల్యాయ చ నమః. ఉర్వర్యాయ చ కల్యాయ చ, ఉర్వర్యాయ చ, ఉర్వర అంటే అన్ని పంటలతో కూడిన భూమి. మా ఉయ్యూరికి ఉర్వరాపురి అనే పేరుందని మా నాన్నగారు చెప్తుండే. కనుక భూమి, ఉర్వి అంటే భూమి కదా, కనుక అన్ని పంటలతో వచ్చినట్టు పంటలు పండించే భూమి, ధాన్య రూపంలో దాని యోగ్యుడైన వాడైన రుద్రుడి. కల్యాయచ, కలం అంటే ధాన్యాన్ని ఉంచేటువంటి పుట్టించే భూమి, అందులో పశువులను కట్టడానికి పాతిన గుంజ మొదలైన గుంజ రూపంలో కూడా శివుడు. కనుక రూపంలో ఉండే ఆ కళానికి యోగ్యుడైన వాడైన రుద్రుడికి నమస్కారం. భూమిలో ధాన్య రూపంగా పుట్టిన రుద్రుడికి ధాన్యం ఉంచే కళ్ళాలు చేస్తారా, కళ్ళాలు చేశారా అంటారు. అంటే కళ్ళల్లో ధాన్యాన్ని నూరుస్తారు. ఆ కళ్ళ రూపంలో అక్కడ కట్టేసినటువంటి మేధి మొదలైన రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం.